కుప్పం నియోజకవర్గంలో 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 7 పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గము అన్ని రంగాల్లో కూడా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలన్నిటి కూడా కుప్పాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఒక ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎప్పటింటో కూడా కళ్ళ కంటున్నటువంటి ఆశలు ప్రతిసారి కూడా నెరవేరుతుంది. అదే క్రమంలోనే ఈసారి కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేయడం జరిగింది. దాదాపు 2,200 కోట్ల రూపాయల వ్యయం పెట్టుబడితో ఈవేళ 7 పరిశ్రమలకు వర్చువల్గా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. శాంతిపురము, కుప్పము, గుడిపల్లి ఈ 3 మండలాల్లో కూడా 7 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఆదిత్య బిర్లా కంపెనీ కావచ్చు, అదేవిధంగా SVF సోయా కంపెనీ కావచ్చు, ఈ రేస్ కంపెనీ కావచ్చు, శ్రీజ మదర్ డైరీ మొత్తము 7 కంపెనీలకు సంబంధించి దాదాపు 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు 23,000 మంది ఇక్కడ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ కూడా ఏ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారో ఆయా మండలాల్లో కూడా ఇప్పటికే ఇక్కడ LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ఒక పక్క ఆయా కంపెనీ ప్రతినిధులు కావచ్చు, మరోపక్క ప్రజలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసేందుకు అన్ని ప్రాంతాల్లో కూడా హడావిడి అనేటువంటి కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఈ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పెట్టుబడులు కుప్పం నియోజకవర్గంలో ఈవేళ శంకుస్థాపన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేయబోతున్నారంటే అంశాలపైన అన్న చెప్పండి. ఏంటి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఈవేళ కుప్పం నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయబోతున్నారు? ఏంటి నిజంగా ఈరోజు కుప్పం చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేటటువంటి రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు కుప్పాన్ని పారిశ్రామిక హబ్ కింద తయారు చేస్తానని చెప్పనేసని. దాంట్లో భాగంగా ఈరోజు 7 కంపెనీలకి ఒకేసారి వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. 2,203 కోట్ల రూపాయల పెట్టుబడి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి రమారం 22,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు ఈ మారుమూల ఉన్నటువంటి కుప్పం ప్రాంతానికి బెంగళూరుని కనెక్ట్ చేస్తూ, బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ చేస్తూ పొగరుపల్లిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, అలాగే శాంతిపురం, రామకుప్పం ప్రాంతాల్లో కూడా ఈరోజు అద్భుతంగా ఈ 7 కంపెనీలని ఒకేసారి లాంచ్ చేసి కుప్పంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండి పనిచేసుకునేటటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. అలాగే హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చి అటు సాగు తాగునీరు తీసుకొచ్చి రైతుల ఆదాయం కూడా 3 రెట్లు పెరిగే విధంగా ఏర్పాటు చేయటం, ఇటు పారిశ్రామికంగా తీసుకొచ్చి ఇక్కడ ఆ రైతు బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించటం, మళ్ళీ మహిళలకు కూడా ఈరోజు ఇక్కడ తీసుకొచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వీటన్నిటిలో కూడా మహిళలకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. ఏ కంపెనీలు ఇక్కడ స్థాపించబోతున్నారు? ఈరోజు మదర్ డైరీ కావచ్చు, శ్రీజ కావచ్చు, ఈ రాయిస్, అలాగే SVF సోయా, ఇట్లా 7 కంపెనీలను ఈరోజు మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి అటు మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ కొన్ని, ఇక్కడ మిల్క్ అండ్ అట్లాగే రైతులకి కూరగాయలకు సంబంధించి ప్రాసెసింగ్ చేసే యూనిట్లు కూడా ప్రారంభించడం ద్వారా ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి రైతులకి వాల్యూ ఎడిషన్ కింద కూడా ఈరోజు ఏసీ ఇంటర్నేషనల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళ కార్యకలాపాలు ఇక్కడ స్టార్ట్ చేయడం ద్వారా 100% రైతులకి వాళ్ళు పండించే ఉత్పత్తులకి వాల్యూ యాడెడ్ మనీ అనేది కూడా రావడం జరుగుతుంది. అంటే
అంటే ఎప్పటి లోపల ఇవి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది, అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది? ముఖ్యమంత్రి గారు మొత్తం 12 నెలల సమయం అనేది అటు అధికారులకి, పరిశ్రమలకి, అందరికీ ఇక్కడ ఉన్న మా రాజకీయ నాయకులకు అందరూ కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటటువంటి సంవత్సర కాలంలో ఈ కంపెనీలను పూర్తి చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా కార్యక్రమం చేస్తున్నారు. చెప్పండి, ఇప్పటికే కుప్పం అనేది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఈవేళ పరిశ్రమలను ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఈ టర్మ్. ఏంటి, ఎట్లా చూసారు ఇది? నిజంగా కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అదృష్టంగా నిజంగా మాకు ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడ మా ప్రాంతానికి నిజంగానే ఇన్ని పరిశ్రమలు వస్తూ ఉందంటే ఎంతో ఆనందంగా రైతులు కానీ నిజంగానే ఉద్యోగం ఇప్పుడు బెంగళూరుకి చాలామంది ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చే దానివల్ల ఇక్కడే అందరికీ ఉద్యోగాలు వచ్చి ఆనందంగా నిజంగానే రైతులు కానీ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు మా గ్రామంలో. అదేవిధంగా మా మండలంలో గుడిపల్లి మండలంలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు గుండెకాయ అని చెప్పి ఇంత పెద్ద పరిశ్రమలు ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది శ్రీనివాస్, మొత్తానికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారిగా 7 పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒక పక్క ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకే కాకుండా ఒక పక్క రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు ఇవి అందుబాటులోనికి రావడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ స్థానిక నాయకులు కావచ్చు, మరోపక్క ఏదైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. రైట్ మనోహర్, థ్యాంక్ యూ.